హైదరాబాద్లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మహిళను ఆమె రెండో భర్త ఇంట్లోకి చొరబడి హత్య చేశాడు. గ్రీన్ సిటీ కాలనీలో నివాసముంటోన్న సునీత మొదటి భర్త మహేష్ కు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో సునీత ఇంట్లోకి చొరబడిన మహేష్ కత్తులతో దాడి చేసి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. పెట్రోల్ డబ్బాను కూడా తీసుకెళ్లిన నిందితుడు ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మహిళ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వనస్థలిపురంలో ఉన్నటువంటి గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మొదటి భర్త అంటే తనకు తెలియకుండా మరొక వివాహం చేసుకుందనే వ్యవహారం పైన ఆమెను కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మొదట దీనికి సంబంధించినటువంటి విషయాలు ఘటన జరిగిన వెంటనే స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అక్కడ ఉంటున్నటువంటి సునీత ఉంటున్నటువంటి తన భర్తతో కలిసి ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో భారీగా కేకలు వినిపించడం, అక్కడ రక్తపు మడుగులు అవ్వడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అయితే విషయం వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు హత్య చేసినటువంటి వ్యక్తి మహేష్ని కూడా పోలీసులు అక్కడ స్థానికుల సాయంతో పట్టుకోవడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా అతను సునీత మొదటి భర్తగా గుర్తించారు. అతని పేరు మహేష్గా గుర్తించారు. అయితే 2023లో వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరగగా కొంతకాలం పెళ్ళైన కొన్నాళ్ళకి మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు. తర్వాత మహేష్ కెనడా వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఈమె మరొక వివాహం చేసుకొని ప్రస్తుతం వనస్థలిపురంలో ఉన్నటువంటి అక్కడ గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటుంది భర్తతో కలిసి. సో ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతి అని ప్రాథమికంగా మనకి సమాచారం. అయితే తనకు తెలియకుండా తనకి విడాకులు ఇవ్వకుండా ఈ పెళ్లి చేసుకుందనేది మనకి మొదట తమ విడాకులు ఇచ్చిందనే కోపంతో ఈ హత్య చేసినట్టుగా మొదటి మనకి సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం అతను చెప్తున్నటువంటి వెర్షన్ ప్రకారం, అయితే మహేష్ చెప్తున్నటువంటి వెర్షన్ ప్రకారం తనకు పోలీసులు అదుపులో ఉండగా మహేష్ని పోలీసులు విచారించారు. అతను చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే తనకు తెలియలేదు, తనకు రెండో వివాహం చేసుకున్నట్టు తనకు తెలియలేదు, తను కెనడాలో ఉన్నాను, నాకు తెలియకుండా వివాహం చేసుకునడం కక్షతోటి హత్య చేశానని చెప్పేసి పోలీసులకి అతను చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఒకవైపు 2 వెర్షన్స్, తనకు విడాకులు ఇచ్చిందని ఈ కక్ష పెట్టుకొని మహేష్ చంపాడనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు మహేష్ మాత్రం తనకు తెలియలేదనే విషయాన్ని చెప్తున్నారు. సో ఇది మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే వెనక ఉన్నటువంటి ఒక 2 బ్యాగులు, చేతిలో ఒక బ్యాగు, బ్యాక్ ప్యాక్లో CCTV ఫుటేజ్లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్ ప్యాక్లో ఒక పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు. చేతిలో ఉన్నటువంటి సంచిలో మరొక ముందస్తు ప్రణాళికతోనే వుడ్స్ను కట్ చేసేటువంటి కట్టరు, దాంతోపాటు సా మిషన్ యంత్రాన్ని కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు 2 కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తులను కూడా పెట్టుకున్నాడు. వెంటనే ఆమె ఇంట్లోకి కాలింగ్ బెల్ కొట్టి డోర్ తీశారు. వెంటనే నేరుగా ఆమె రూమ్లోకి వెళ్ళాడు. ఆమెని రూమ్లో బంధించారు. బయట ఎవరైతే అడ్డుకున్నట్టు ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని బెదిరించాడు. వీళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఘటన టైంలో ఆమెతో పాటు ఆమె మరిది వేరే రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భర్త వాళ్ళ తల్లి ఆ ఇంట్లోనే ఉన్నారు. సో జరుగుతున్నటువంటి అంటే వాళ్ళు అడ్డుకునేటువంటి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు మొత్తం లోపలికి వెళ్ళి డోర్ పెట్టడం, ఆమెపై విచక్షణ రహితంగా తెచ్చుకున్నటువంటి కత్తులతోటి తల మీద దారుణంగా కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. ఈ లోపల కేకలు వినిపిస్తూ ఘటనా స్థలానికి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. సో ఈ ఘటనతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం అయితే అతను 2 వర్షన్స్, ఒకవైపు అతను నాకు తెలియకుండా ఆమె వివాహం చేసుకుందనేది విషయాన్ని ఒక వర్షన్ అతను చెప్తున్నాడు. మరొక వర్షన్ కుటుంబ సభ్యులు మాత్రం తన విడాకులు ఇచ్చి చేసుకుందని, మరో వివాహం చేసుకుందని, అందువల్లనే కక్ష కట్టి హత్య చేశాడనేది చెప్తున్నారు. అయితే పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమె ఉంటున్నటువంటి ఇల్లు తెలుసుకొని మరి ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఎదుటి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఉంటున్నటువంటి నివాసంలో రెక్కి నిర్వహించాడు. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తుంది. ఆమె 3 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో దీని మీద ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తారు. సో ఈ కొద్దిసేపటి క్రితం ఈ జరిగినటువంటి దారుణటువంటి ఘటన స్థానికులంతా కూడా భయాందోళనకు గురి చేసింది. ఒక్కసారిగా అక్కడ రక్తం మడుగులో పడి
పడి ఉన్నటువంటి ఆమెని భారీగా కేకలు వేయడం, రక్తం మడుగులో ఉన్నట్టు చూసి అక్కడ అపార్ట్మెంట్ వాసులంతా ఒక భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం నుంచి అక్కడ చేరుకున్నారు. స్థానికులంతా కలిసి ఆయన పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. సో ప్రస్తుతానికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గురించి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం అతను రిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే పోలీసులు డీసీపీ అనురాధ కూడా కొద్దిసేపటి క్రితం ఈ ఘటనా ప్రాంతానికి వచ్చి ఆమె ఎల్బీనగర్ డీసీపీ పరిశీలించారు. సో పరిశీలించి ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని అతను వచ్చినటువంటి విధానం ఏ విధంగా వచ్చాడు అనే విషయాలను కూడా పరిశీలించారు. సో కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఆమె వివరాలు, ఆమె చేస్తున్నటువంటి పని, తర్వాత ఇతను వచ్చినటువంటి వ్యక్తి వివరాలు కూడా సేకరించారు. సో మరికొద్దిసేపట్లో అతని రిమాండ్ చేయడానికి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో మొదటి ఈ 2 వర్షాలకు సంబంధించినటువంటి పోలీసులు విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. డీసీపీ కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఓవరాల్గా విచారణ తర్వాత ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు డీసీపీ వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నారో మహేష్, అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఆల్రెడీ విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అతను రిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.